హత్య సినిమాపై సునీల్ కుమార్ యాదవ్ పరువు నష్టం దావా వేశారు. హత్య సినిమా దర్శక నిర్మాతలతో పాటు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై కూడా ఈ దావా వేశారు. ముగ్గురికి వేర్వేరుగా సునీల్ కుమార్ యాదవ్ నోటీసులు పంపించారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పవన్ కుమార్ వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ కూడా సునీల్ నోటీసుల్లో పేర్కొన్నారు. సినిమాలో ఉద్దేశపూర్వకంగానే తల్లిని అవమానపరిచారని ఫిర్యాదు చేశారు. నాపై కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా సునీల్ పేర్కొన్నారు. నా వృత్తి జీవితానికి చాలా నష్టం జరిగింది అంటూ కూడా సునీల్ చెప్పారు. వైఎస్ వివేక హత్య విచారణ సిబిఐ చేస్తున్న సమయంలో ఈ సినిమా విచారణ అండ్ సాక్షులపై ప్రభావం చూపుతోందంటూ కూడా సునీల్ మాట్లాడారు. పులివెందుల పిఎస్లో ఫిర్యాదు చేసిన సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక 5 కోట్ల పరువు నష్టం దావా వేశారు సునీల్ కుమార్ యాదవ్. హత్య సినిమాపై సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ పరువు నష్టం దావా వేశారు. ఈ సినిమా తీసినటువంటి దర్శకులు నిర్మాతలతో పాటు ఇక వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై కూడా ఈ దావా వేశారు. మొత్తం కూడా 5 కోట్లు కూడా పరువు నష్టం దావా వేశారు. అయితే ముగ్గురికి వేర్వేరుగా కూడా సునీల్ కుమార్ యాదవ్ నోటీసులు పంపించారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పవన్ కుమార్ దీని వెనుక ఉన్నారు అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు అంటూ కూడా సునీల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ సినిమాలో ఉద్దేశపూర్వకంగానే తల్లిని అవమానపరిచారంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాపైన నా కుటుంబం పైన తప్పుడుగా ప్రచారం చేశారంటూ కూడా సునీల్ పేర్కొన్నారు. ఇక దీనివల్ల తన వృత్తికి జీవితానికి చాలా నష్టం జరిగింది అంటూ కూడా సునీల్ పేర్కొనటం జరిగింది. ఇక వైఎస్ వివేక హత్య ఇప్పుడు సిబిఐ విచారణ చేస్తూ ఉంది. ఇటువంటి సమయంలో ఈ సినిమా తీయటం వల్ల వైఎస్ వివేక హత్య మీద అదేవిధంగా దాంట్లో సాక్షులుగా ఉన్న వారి మీద కూడా ఆ విచారణ మీద ప్రభావం చూపుతుందని సునీల్ పేర్కొన్నారు. ఈ మేరకు కూడా పులివెందుల పిఎస్లో సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తీయటం వల్ల తన వృత్తికి తనకు చాలా నష్టం జరిగిందంటూ కూడా తన కుటుంబాన్ని కూడా అవమానపరిచేలాగా ఈ సినిమా తీశారంటూ కూడా కావాలనే దీంట్లో తల్లిని అవమానపరుస్తూ కూడా తీశారు ఈ సినిమా. దీనివల్ల ఇలాంటి ఆల్రెడీ కూడా సిబిఐ విచారణలో ఉన్నటువంటి కేసు మీద ఇలాంటి సినిమా తీయటం వల్ల ఆ విచారణ మీద ఎక్కువగా కూడా ప్రభావం పడుతుంది. ఇది సాక్షులను ప్రభావితం చేస్తుందని కూడా తాను ప్రధానంగా పేర్కొన్నారు. ఇక తనకు తన వృత్తికి నష్టం కలిగినందుకు గాను తను 5 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశారు. ఇటు దర్శకుడి మీద, మరొక వైపు నిర్మాత మీద, ఇక అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా మీద కూడా ఇప్పుడు 5 కోట్ల పరువు నష్టం దావా వేశారు ఈ సునీల్ కుమార్ యాదవ్.